హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారా, వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. చీపుర్లు ఉంటాయి కదండి, చీపుర్లు మనం కొన్ని రోజులు అయిన తర్వాత పాడైపోయిన పడేస్తూ ఉంటాం కదా, దానితో ఈరోజు ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చాను. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ అనేది రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంత బ్యూటిఫుల్గా చీపుర్లతో తయారు చేసుకోవచ్చా, అరే ఇది తెలియక అనవసరంగా పడేసామని ఖచ్చితంగా అనుకుంటారు. అటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. లోపల చీపులు కనుక తీసామనుకోండి, ఇలాంటి చిన్న చిన్న మందంగా కొంచెం లావుగా ఉండే పుల్లలు అయితే వస్తాయండి. వాటిని ఇలా డైమండ్ షేప్లో పెట్టేసుకొని నిలువుగా ఒక 3, అలాగే అడ్డంగా ఒక 3 పెట్టేసుకొని ఫెవిస్టిక్తో అంటించేసుకున్నాను. మీ గ్లూగన్ ఉంటే గ్లూగన్తో కూడా అంటించుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా మనకు సమానంగా రావాలి కాబట్టి ఎక్స్ట్రా ఏదైతేనో వాటిని అయితే కట్ చేసేసాను. తర్వాత బ్యాక్ సైడ్ ఇలాంటి చీపురుది ఉంటుంది కదండి, దీన్ని కొంచెం అయితే తీసేసుకున్నానండి. తర్వాత మీ దగ్గర కొస ఉంటుంది కదండి, ఆ కొస ఉంటే కొసతోటి అయితే ఇలాగ దీని అయితే అంటించుకోవచ్చు అండి. లేదంటే నా దగ్గర ఇలాంటి థ్రెడ్ ఉంది కాబట్టి ఈ థ్రెడ్తో నేను మొత్తం రోల్ చేసేసుకున్నాను, ఇలాగ మొత్తం కట్టేసుకున్నానండి. ఏదైతే చుట్టేసుకున్నామో ఈ థ్రెడ్ మొత్తం దాన్ని తీసుకొని వచ్చి ముందుగానే మనం కట్టేసుకున్నాం కదా పుల్లలతోటి మొత్తం, దానిపైన కనుక ఇలా పేస్ట్ చేసామో అనుకోండి, దీన్ని వాళ్ళకి అంటించామో అనుకోండి, ఫ్లవర్స్ ఏదైనా పెట్టేసాం అనుకోండి, సూపర్ ఇంట్లోనే డెకరేటివ్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. అండ్ రూపాయి ఖర్చు లేకుండా పడేద్దాం అనుకున్న దానితో మనకి వుడ్ది అయితే తయారైపోయింది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. దీన్ని చూసిన ప్రతిసారి కూడా మనం ఫుల్ సాటిస్ఫై అయితే అవుతామండి. అనవసరమైన దాన్ని ఇలా యూజ్ చేసామని ఈ టిప్ ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, దీపావళికి అందరం క్యాండిల్స్ అయితే వెలిగించుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడైనా సరే ఇలా కింద పడింది అనుకోండి, కొంచెం చాకుతో తీయాలి అనుకోండి, చారలు గీతలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఇలాంటి బ్లాక్ టైల్స్ పైన కానివ్వండి గీసామనుకోండి చాకుతోటి గీతలు పడుతూ ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్ ఉంటే ఐస్ క్యూబ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, ఈజీగానే పోతుంది. ఇన్ కేసు ఐస్ క్యూబ్స్ అవైలబుల్లో లేవు అనుకోండి, ప్రస్తుతానికి మన ట్యాబ్లెట్స్ కవర్ ఉంటుంది కదండి, ఇలా సిల్వర్ ఫాయిల్లో ఉండేది, సిల్వర్ కలర్లో ఉండేది, దాంతో కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. త్వరగానే పోతుంది. అట్ ద సేమ్ టైం గీతలు అనేవి కూడా పడకుండా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాం కదా రూమ్కి తిరిగి, ఇన్ కేసు సాంబ్రాణి వేసుకునేది కనుక హోల్డర్ కనుక మనకి లేదు అనుకోండి, ఇలా టీ కప్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కప్పు పైన మన దియా ఏదైతుందో దియాని పెట్టేసేసి కూడా మన రూమ్కి తిరిగి కూడా సాంబ్రాణి ధూపంలాగా వేసుకోవచ్చు అండి. సేమ్ మనకు హోల్డర్ లాగా పట్టుకోవడానికి కూడా రూమ్ తిరిగి వేయడానికి కూడా సూపర్గా అయితే పనికొస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, టమాటా సాస్ ఉంటుంది కదండి, టమాటా సాస్ మనం తినేసిన తర్వాత ప్యాకెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఏంటంటే కొంచెం బౌల్లో వేసి చూపిస్తున్నానండి. మీరు డైరెక్ట్గా ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్తో మన స్విచ్ బోర్డ్ని కనుక క్లీన్ చేసామో అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. సేమ్ షైనింగ్ ఉంటుందండి. కొత్త వాటిలో ఎలా అయితే ఉంటుందో, కొత్త స్విచ్ బోర్డ్ పెట్టినప్పుడు ఎలా అయితే కొత్తగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వెట్ వైప్స్ లేదు, ప్యాకెట్ని అనవసరం తినేసి పడేస్తూ ఉంటాం కదా, ఆ ప్యాకెట్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఏదైనా ఒక్కటైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే స్పెక్స్ బాక్స్ అందరి ఇళ్ళలో ఉంటున్నాయి కదండి, ఎక్కువ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఇయర్లీ స్పెక్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు కదా, సైడ్ పెరిగినా తగ్గినా కానివ్వండి. వాటితో పాటు ఇలా బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిలో ఏంటి అంటే మన కీస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కీస్ ఉంటాయి కదండి, మన డోర్ కీస్ కానివ్వండి లేదంటే బండి కీస్ కానీ ఏవైనా కానివ్వండి, ఒక ఎక్స్ట్రా అయితే పేరు అయితే ఖచ్చితంగా ఉంచుకుంటాం కదా, వాటి కోసం స్పెషల్ బాక్స్ అనేది పెడుతూ ఉంటాం కదా. అలా స్పెషల్ బాక్స్ అనేది పెట్టుకుని ఇలా స్పెక్స్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఈజీగా అయితే మనకి అనిపిస్తుంది. దీనికోసం స్పెషల్ బాక్స్ కూడా ఏదైతే పెట్టకుండా అయితే ఉంటుంది, అనవసరమైన దాన్ని రీయూజ్ చేసిన వాళ్ళని అయితే అవుతాం. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బాదము లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి నైట్ నానబెట్టుకుంటూ మార్నింగే తింటూ ఉంటాం కదా. ఏ రోజైనా సరే హడావిడిగా ఉన్నప్పుడు నైట్ నానబెట్టడం మర్చిపోయాం అనుకోండి, మార్నింగ్ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఖచ్చితంగా మనమే లేస్తాం కదండి. ఆడవాళ్ళే ఫస్ట్ లేచి వంటలు అదంతా చేసుకున్న తర్వాత కదా పిల్లల్ని లేపేది. ఆ టైంలో ముందు నైట్ నానబెట్టడం మర్చిపోతే ముందు మార్నింగ్ లేచి వెంటనే మనం ఫ్లాస్కులు ఉంటాయి కదండి, టీ ఫ్లాస్కులు కానివ్వండి లేదంటే ఇలాగా హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్స్ కనుక వేసేసేసి కొంచెం వేడి నీళ్ళు కనుక పోసేసాను, 1 గంటలోనే నానిపోతాయండి.
ఈ టిప్పు ఎప్పుడైనా సరే మీకు బాదం ఇలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకుని ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కానివ్వండి లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానివ్వండి ఇలా కనుక మీరు కట్ చేసేసేసి క్యాప్ కూడా చిన్న రంధ్రం అయితే పెట్టేసేసేయండి. తర్వాత మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్కి ఒక చిన్న దారం కట్టేసేసి ఈ బాటిల్ లోపల నుంచి క్యాప్కి పెట్టేసి క్యాప్ కనుక మనం పెట్టేసుకున్నామే అనుకోండి, కొంతమందికి ఏంటంటే గిన్నెలు ఎక్కువ కడిగేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఇలా బాటిల్ కనుక పెట్టేసామనుకోండి మనకి చేతికి అనేది గుచ్చుకోదండి. ఎన్ని గిన్నెలు అయినా సరే మన చేతితో పని లేకుండా ఈ బాటిల్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత పిల్లో కవర్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, కాటన్వి మాత్రమే తీసుకోవాలండి. దీనికి కాటన్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా, పట్టు చీరలు ఉంటాయి కదా, చాలా కాస్ట్లీ పట్టు చీరలు అయితే కొంటూ ఉంటాం కదా, వీటిని మనం ఎలా పడితే అలా ఉంచాము అనుకోండి అంత కాస్ట్లీ కూడా మనకి లైఫ్ పీరియడ్ అనేది రానే రాదండి. మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే చీర చెక్కు చెదరకుండా ఉండాలి అని అంటే ఇలాంటి కాటన్ పిల్లో కవర్లో కానివ్వండి లేదంటే కాటన్ చీరలు ఉంటాయి కదండి, కాటన్ చీరలో కనుక మొత్తం కట్టేశారు అనుకోండి ఎక్కువ రోజులైతే ఉంటాయండి ఈ పట్టు చీరలు అనేవి. మనకి ఇది అనుకోండి కాటన్ పిల్లోల కవర్లోనే ఎందుకు అంటారా, మనకి క్యారీ బ్యాగ్లో అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఒక 5-6 చీరలు అయినా సరే ఈజీగా అయితే పడతాయండి. అనవసరమైన పక్కన పడేసాం కాబట్టి ఈ పిల్లో కవర్ని రీయూజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు హెల్త్ బాగాలేదు అనుకోండి, చపాతీ చేయాలని కొంచెం చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో, లేదంటే టైం లేదు ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి, సింపుల్గా చపాతీ 5 నిమిషాల్లో కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. మిక్సీ జార్లో మీకు ఎంత పిండి కావాలో అంత పిండి కొంచెం వేసేసి, కొంతమంది నెయ్యి వేసుకుంటారు కొంతమంది నూనె వేసుకుంటారు కదండి, దాన్ని బట్టి మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొంచెం అంటే సాల్ట్ వేసుకుంటారు కదా, సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, ఒక్క తిప్పితే సరిపోతుందండి, ఎక్కువ కూడా తిప్పాల్సిన అవసరం లేదు. తర్వాత బౌల్లో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే చాలండి, మన చపాతీ పిండి అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ ఉంటుంది కదా, మన చపాతీ పిండి వేసుకున్న మిక్సీ జారు, ఇది క్లీనింగ్ పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. దీన్ని కూడా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి కొన్ని ఎక్కువ వాటర్ వేసేసి కనుక మనం ఒక్కసారి మిక్సీ పట్టేసామనుకోండి మిక్సీ జార్ని కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. రోజువారీ చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. మన చాలా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీ కాల్చుకునేటప్పుడు ఒకేసారి ప్యాన్ మీద వేయగానే కొంతమంది ఏంటంటే ఆయిల్ కానీ నూనె కానీ పూస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా ఈ టైంలో మన బబుల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో ఆ టైంలో కానీ నెయ్యి కానివ్వండి నూనె కానివ్వండి వేసుకొని కాల్చుకున్నారే అనుకోండి చపాతీ అనేది ఎక్కువసేపు అయితే మెత్తగా ఉంటుందండి, త్వరగా అయితే గట్టిపడడం అనేది జరగదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అవేనండి ఈ రోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.